వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. బ్రీతింగ్ బాల్కనీతో ప్రమాదం నుండి రక్షణ లభిస్తుందని విపత్తు నియంత్రణ శాఖ డీజీ ప్రతాప్ తెలియజేశారు. షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. గత జనవరి 25న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డీజీ అదే షాపింగ్ మాల్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావచ్చని అన్నారు. అయితే షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మించి నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాల సమయంలో తీవ్ర పొగ దాటికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య 10 రోజుల క్రితం ఇరాక్ లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన 4-5 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్, అక్కడ డ్యూటీ అవర్స్ లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది. ఆ మాల్ కూడా జస్ట్ 10 days అయింది ఓపెన్ అయింది. ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి. కానీ ఈ స్ట్రక్చర్ చూడండి, ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్, లేకపోతే చెన్నై సిల్క్, అట్లా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మనం చూస్తాం. అవి వాటిలోనే ఇది కూడా ఉంది. ఇది ఆపరేషన్ టైంలో అంటే షాపింగ్ టైంలో సడన్ గా యాక్సిడెంట్ జరగక ఎంతమంది చనిపోయారో తెలుసా అండి? 82 మంది చనిపోయారు. శవాల గుట్టలు, లేడీస్ అండ్ జెంట్స్, పిల్లలతో సహా 82 మంది ఈ చిన్న బిల్డింగ్ లో ఇటువంటి షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే అంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ప్రతి షాపింగ్ మాల్ దగ్గర మీరు అడగాలని ఈ వాయిస్ ని దేశమంతా మీరు దేశమంతా నలుమూలల 4 లాంగ్వేజ్ల్లో దేశంలో అనేక రకాల లాంగ్వేజ్ 14 లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ల్లో అందరికీ చేరవేయాలని, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మరోసారి రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని, ఈ ఇరాక్ లో లాంటి ఘోరమైనటువంటి ప్రమాదం కొంచెం ఉంది మనకి, అక్కడ జరిగింది కదా మనం జరగలేదని అనుకోవద్దు. ఇది భారతదేశంలో ఎక్కడా జరగకుండా ఉండాలని, ఒకవేళ జరిగితే ప్రజలు సురక్షితంగా బయటపడేటట్టు బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకునేటట్టు మీరు గొంతు విప్పాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా ఓపెన్ ప్లేస్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన బ్రీతింగ్ బాల్కనీ మెట్ల మార్గాన్ని పరిశీలించారు. బ్రీతింగ్ బాల్కనీల వల్ల స్మోక్ మేనేజ్మెంట్ కు ఆస్కారం లభిస్తుందని, తద్వారా ప్రాణాపాయాలు నివారించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎన్ నిరంజన్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ జై మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాలకు శనివారం 600 టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు శనివారం 600 టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరాడ త్రినాథస్వామితో తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షలో యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆర్ఎస్కేకు మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ల సంతకాలతో కూడిన కూపన్లు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ కూపన్ల ఆధారంగా రైతులకు అవసరమయ్యే యూరియాను స్థానిక ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కూపన్ పొందిన రైతులు అందులో ఉన్న తేదీ, నిర్దేశిత సమయం మేరకు ఆర్ఎస్కో కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవాలని అన్నారు. రద్దీని నియంత్రించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వరి చేనుకు శాస్త్రీయంగా 25 రోజుల వయస్సులో 25 కిలోల యూరియా చాలుతుందని, అంతకు మించి వస్తే చీడపీడల అధికమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు. అవసరానికి అనుగుణంగా ఎరువులు సరఫరా కొనసాగుతుందని, వాటిని అనవసరంగా నిల్వలు చేసుకోవద్దని అధికారులను సూచించారు. సోంపేట మండలం గోవిందపురం పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సోంపేట మండలం సుంకిడి పంచాయతీ మరియు మాల గోవిందపురం పంచాయతీ శ్రీరామ్ నగర్ కాలనీలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిరియా విజయ సాయిరాజ్ మరియు సోంపేట మండల పరిషత్ అధ్యక్షులు నిమ్మక దాసు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ కార్యక్రమం నిర్వహణ స్థానిక ప్రజలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్రావు, బతకల మోహన్ రావు, సిద్ధాబత్తుల హరీష్, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎస్ఎస్ జ్యువెలరీ మార్ట్ శనివారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండశంకర్ ముఖ్య అతిథిగా సినీ నటి ఈషాతో కలిసి ప్రారంభించారు. నగర పరిధి జీటీ రోడ్లో ఎస్ఎస్ జ్యువెలరీ మార్ట్ శనివారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండశంకర్ ముఖ్య అతిథిగా సినీ నటి ఈషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగరంలో అలంకార శోభ కనిపిస్తుందని, అతివలకు కావలసిన ఆభరణాలు నగర నడిబొడ్డిన లభించడం మంచి తరుణమన్నారు. ఎస్ఎస్ జ్యువెలరీ మార్ట్ యాజమాన్య సభ్యులు కిల్లంశెట్టి వెంకట సత్యనారాయణ, శ్రీను, సురేష్, సింహాద్రి సీతారాం, పొట్నూరు మోహన్, పొట్నూరు వెంకట, నవీన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నటి ఈషాతో కలిసి ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, మెండ దాసునాయుడు, అంపోలు మూర్తి, అందవరపు సూరిబాబు, పూర్ణ నాగరాజు, గురుగుబెల్లి లోకనాథం, ఎస్ఎస్ జ్యువెలరీ మార్ట్ యాజమాన్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కిమిడి కళా వెంకట్రావు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం కిమిడి కళా వెంకట్రావు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అనిల్ కుమార్ శ్రీవాస్తవ్ దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం చైర్పర్సన్ డిబేట్స్ రికవరీ అప్లేట్ ట్రిబ్యునల్ కల్కత్తా ఫార్మర్ జడ్జ్ అనిల్ కుమార్ శ్రీవాత్సవ్ దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వేడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు చిత్తశుద్ధితో వైద్య చికిత్సలు అందించి సంతృప్తి స్థాయి పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వైద్యులను ఆదేశించారు. స్థానిక వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల వివరాలను, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో నమోదు వివరాలను తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఎంతమంది వస్తుంది, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఎముకలు, ఆప్థమాలజీ కేసుల శస్త్రచికిత్సలు జరగకపోవడానికి గల కారణమేంటని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కళ్యాణ్ బాబుని కలెక్టర్ ప్రశ్నించగా, ఆపరేషన్ థియేటర్ సౌకర్యం లేక శస్త్రచికిత్సలు నిర్వహించలేకపోతున్నామని తెలియజేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఔషధాల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయంగా మెలిగి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, పేదల సాధికారతకు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. సమయపాలన పాటించి వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ సహాయ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గోవా నూతన గవర్నర్గా శనివారం పూసపాటి అశోక్ గజపతి రాజు గోవాలోని బంగ్లా దర్బార్ నందు హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నూతన గవర్నర్కి పుష్పగుచ్చం ఇచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.